నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఆధ్యాత్మిక తిరుమల నిత్యం వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. విధులు నిర్వహించే కీలక అధికారులపై విమర్శలు ఓ రేంజ్లో ఉంటున్నాయి. తగుదునమ్మా అంటూ ఏకంగా అర్చకులు మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. పవిత్ర తిరుమలలో అపచారం జరుగుతోంది, పట్టించుకోండి, విచారణకు ఎంక్వైరీ వేయండి అంటూ కేంద్రానికి లేఖలు రాసే పరిస్థితి వరకు వెళ్ళింది. భగవంతుని సన్నిధిలో రాజకీయాలెందుకు? ప్రభుత్వాలపై విమర్శలు ఎందుకు వస్తున్నాయి? ఆలయ పవిత్రతను దెబ్బతీస్తున్న వాస్తవ సంఘటనలపై రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. ఏపీ రాజకీయాలను షేక్ చేస్తూ ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియోతో నేరుగా రాజకీయాలకు సంబంధం లేకపోయినా రాజకీయ దుమారానికి కారణమయ్యేలా తయారైంది. తిరుమలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మాట్లాడిన వీడియోను భారత చైతన్య యువజన పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పోస్ట్ చేశారు. తిరుమలలో అపవిత్ర కార్యక్రమాలు సాగుతున్నాయని టీటీడీ ఈవో ధర్మారెడ్డి క్రిస్టియన్ అంటూ అందులో ఆరోపించారు. ఆయన వేష భాషలు చూస్తేనే అర్థమైపోతోందని కామెంట్ చేశారు. అక్కడ నుంచి మొదలైన వీడియోలో చాలా అంశాలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తిరుమలలో కొన్నేళ్లుగా అక్రమాలు జరుగుతున్నాయని చెప్పడం, గుప్త నిధుల తవ్వకాల అంశం కూడా తెరపైకి రావడంతో వ్యవహారం మరింత వైరల్ అయింది. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా కార్యక్రమాలు ఉన్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు రాసిన లెటర్లో రామచంద్ర యాదవ్ తెలిపారు. సిబిఐ విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేసే వరకు పరిస్థితి వెళ్లిపోయింది. చర్చకు కారణమైన ఆ వీడియోలో టీటీడీలో చాలా మంది క్రిస్టియన్లు ఉండటమే పెద్ద సమస్య అని రమణ దీక్షితులు అన్నారు. ఈవో ధర్మారెడ్డి ఒక క్రిస్టియన్, సీఎం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని అన్నారు. ధర్మారెడ్డి కుమారుడు చనిపోతే దహనం చేయలేదు, ఖననం చేశారని అన్నారు. ఆయనను చూస్తేనే తెలుస్తుంది కదా, బొట్టు కూడా పెట్టుకోడు, వేషధారణ మాట కూడా అంతే ఉంటుందని అన్నారు. గుప్త నిధుల తవ్వకాల అంశం కూడా ఆ వీడియో ఉంది. అహోబిలంలో 200 సంవత్సరాల క్రితం కొండ మీద ఒక గుహలో ఓ జియర్ లోపలికి వెళ్లి సమాధి అయ్యాడట. ఆ గుహలో అప్పట్లో విజయనగర సామ్రాజ్యం కాలంలో పెద్ద ఎత్తున నిధులు పెట్టారని అంటారు. ఇప్పుడు ఉన్న జియర్ తర్వాత వచ్చే రెండో జియర్కు ఆ నిధులు అందాలని సంకల్పం చేశారట. దాన్ని బయటకు తీయాలని చాలాసార్లు అహోబిలం జియర్ దగ్గరికి ధర్మారెడ్డి వెళ్లి వస్తున్నారని ఆరోపించారు. పెద్ద జియర్, చిన్న జియర్లు ధర్మారెడ్డికి సాష్టాంగ పడుతున్నారు. వారానికి ఒకసారి ధర్మారెడ్డి ఇంటికి వెళ్లి సాష్టాంగ నమస్కారం చేసి వస్తుంటారని, అలా చేయకపోతే వాళ్ళకి ఇచ్చే 3-4 కోట్ల నిధులు నిలిపివేస్తారని అన్నారు. శేషాద్రి సమయంలో కూడా ఒకసారి ఆపి బ్లాక్మెయిల్ చేశారని ఆరోపించారు. బెంగళూరులో ఆర్కియాలజీలో పురుషోత్తం రెడ్డి అనే అధికారి ఉన్నాడని, అతను పూర్తిగా ధర్మారెడ్డి మనిషి అని అన్నారు. తిరుమల కిచెన్లోని అన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని, గుట్కా ప్యాకెట్లు చింపి బయట పోస్తూ ఉంటారని, తెలియకుండా ఉండేందుకు మేనేజ్ చేస్తూ ఉంటారని కూడా ఉంది. దర్శనానికి వచ్చే న్యాయమూర్తులు, మినిస్టర్లు, ఆడిటర్లకు ప్రసాదాలు, శాలువాలు కప్పి కృతజ్ఞత చూపుతూ ఉంటారని కూడా అన్నారు. రమణ దీక్షితులు వాయిస్తో తిరుమలలో సాగుతున్న వ్యవహారం వైరల్ అయింది. తిరుమల ఆలయంలోని పరకామణిలో గ్రానైట్ తీసి తవ్వకాలు చేస్తున్నారు. అంతకుముందు రాతి బండలు ఉండేవి. అయితే దాని మీద పరకామణి కోసం గ్రానైట్ వేశారని, ఇప్పుడు నిధుల కోసం తవ్వకాలు జరుగుతుండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. 1000 కాళ్ల మండపం కానీ, దేవ మండపం కానీ అన్ని నిధుల కోసమే తవ్వారని ఆరోపించారు. తిరుమల ఆలయం లోపలికి క్రేన్, గోడలకు డ్రిల్లింగ్ చేసి నాశనం చేస్తున్నారన్నారు. ఇష్టం వచ్చినట్లుగా చేసేస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఏమీ జరగటం లేదని అన్నారు. మరోవైపు శ్రీవారికి నైవేద్యం, కైంకర్యాలు సరిగ్గా జరగటం లేదని ఆవేదన వ్యక్తం చేయటం కూడా ట్రోల్ అయ్యాయి. స్వామివారిని చూస్తుంటే బాధేస్తుందని అనటం, తిరుమలకు నిత్యం ఎంతమంది వచ్చారు, తలనీలాలు సమర్పించుకున్న వారెందరూ, హుండీ కలెక్షన్ వివరాలు బయటకు చెప్పారే గాని బంగారం, వెండి కానుకల వివరాలపై గోప్యత ఎందుకని రమణ దీక్షితులు చెప్పడంతో వ్యవహారం మరింత వైరల్ అయింది. కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి ఏం లాభం లేదు, ఏ ఆఫీసర్ వస్తే వారికి సరెండర్ అవుతూ ఉంటారని, గోవిందరాజస్వామి విమాన గోపురం సంప్రోక్షణకి ముహూర్తం పెట్టడానికి ధర్మారెడ్డి జీఎం గారును పిలిపించారని, ఆగమ శాస్త్రం ప్రకారం జరిగే కార్యక్రమానికి ఆయనతో ఏం సంబంధమని అర్చకుడు అభ్యంతరం వ్యక్తం చేశారని కూడా మాట్లాడినట్లు అందులో ఉన్నాయి.
టీటీడీ మాజీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పక్కా బిజినెస్ మ్యాన్ అని రమణ దీక్షితులు ఆరోపించారు. భక్తుల సొమ్మును ఇష్టానుసారంగా ఖర్చు పెడుతున్నారని, సీఎం జగన్ 100% దెబ్బతింటాడని, అయితే అది ఎప్పుడు అనేది చూడాలన్నారు. ఈ వ్యాఖ్యలన్నీ బాగానే వైరల్ అయ్యాయి. దీనిపై రామచంద్ర యాదవ్ సీరియస్ గా స్పందిస్తూ తిరుమల విషయంలో వైసీపీ ప్రభుత్వంపై గత కొన్నేళ్లుగా వస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా ఆరోపణలు ఉన్నాయన్నారు. వెంటనే ఈ అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ వీడియో వైరల్ కావడంతో రమణ దీక్షితులు స్పందించే పరిస్థితులు ఏర్పడ్డాయి. వీడియోలో చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అందులో ఉన్న వాయిస్ తనది కాదన్నారు. వీడియో చూసిన తర్వాత తాను షాక్కి గురైనట్లు తెలిపారు. తిరుమల అధికారులతో ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసేందుకు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని మండిపడ్డారు. చాలా మందికి తానంటే అసూయని చెప్పుకొచ్చారు. అట్లా మాట్లాడినప్పుడు నా స్వభావం కూడా కాదు, నా కల్చర్ కాదు అది. ఇంకా నేను చెయ్యని దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను. తరతరాలుగా చేసేదే ఇప్పటికీ చేస్తున్నాను. నేను అట్లా మాట్లాడినప్పుడు నా స్వభావం కూడా కాదు, నా కల్చర్ కాదు అది. ఇంకా నేను చెయ్యని దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను. తరతరాలుగా చేసేదే ఇప్పటికీ చేస్తున్నాను. నేను అట్లా మాట్లాడినప్పుడు నా స్వభావం కూడా కాదు, నా కల్చర్ కాదు అది. ఇంకా నేను చెయ్యని దానికి నన్ను విక్టిమైజ్ చేస్తే నేనేం చేయలేను. తరతరాలుగా చేసేదే ఇప్పటికీ చేస్తున్నాను. చిలికి చిలికి గాలివానగా మారిన రమణ దీక్షితులు వ్యవహారంలో టీటీడీ ఫిర్యాదుతో తిరుమల 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆలయ ప్రతిష్ట దిగజార్చేలా రమణ దీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీకి చెందిన సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ అధికారి ఫిర్యాదుతో కేసు నమోదైంది. సెక్షన్ 153A, 295, 295A, 505(2) రెడ్ విత్ 120 మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నిధుల కోసం ప్రయత్నిస్తున్నామంటూ రమణ దీక్షితులు తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అహోబిలం మఠం నుంచి కూడా టీటీడీకి ఓ లేఖ రాసింది. తిరుమల శ్రీవారి గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులకు టీటీడీ పాలక మండలి షాక్ ఇచ్చింది. ఆయనను తొలగిస్తున్నట్లు చైర్మన్ కరుణాకర్ రెడ్డి ప్రకటించారు. ఆయన్ను పదవి నుంచి తప్పిస్తున్నట్లు టీటీడీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందన్నారు. వాస్తవానికి రమణ దీక్షితులు గతంలో కూడా పలు ఆరోపణలు సంధించారు. మాజీ సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు కూడా చేశారు. అయితే జగన్ ప్రభుత్వం నాడు వచ్చిన విమర్శలకు తమకు అనుకూలంగా మార్చుకున్నారే కానీ ఆరోపణలు నిగ్గు తేల్చలేకుండానే పాలన సాగిస్తున్నారు. ఐకానిక్ తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగిందంటూ గతంలో రమణ దీక్షితులు పెద్ద రాజకీయ దుమారమే లేపారు. గత ప్రభుత్వ హయాంలో ఆయన పింక్ డైమండ్ దోచుకోబడిందని ఆరోపణలు చేశారు. వెంకన్న ఆభరణాల్లోని ప్లాటినం నెక్లెస్ లో విలువైన గులాబీ వజ్రం కనిపించడం లేదని, అదే ఆభరణం జెనీవాలో వేలం వేయబడిందని అనుమానం వ్యక్తం చేశారు. అసలు పింక్ డైమండ్ అనేది శ్రీవారి ఆభరణాల్లో లేదనేది టీటీడీ వాదన.
టీటీడీ పింక్ డైమండ్ అంశాన్ని వైసీపీ బాగానే క్యాష్ చేసుకుంది. అదృశ్యమైన నగపై సిబిఐ విచారణ జరిపించాలని అప్పట్లో రమణ దీక్షితులు చేసిన డిమాండ్కు జగన్ అండ్ టీం వంతపాడారు. 1996 నుంచి ఇలాంటి అనేక నగలు మాయమయ్యాయని కూడా ఆరోపించారు. పింక్ డైమండ్ అంశాన్ని నాటి ప్రతిపక్ష వైసీపీ రాజకీయంగా వాడుకునిందే కానీ అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి. టీటీడీలో అక్రమాలు జరుగుతున్నాయని ఒకవైపు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో ఎక్కువ మంది క్రిస్టియన్సే ఉన్నారని చెప్పి కూడా వినిపిస్తున్నాయి. ఆగమ శాస్త్రం ప్రకారం ప్రసాదాల వితరణ కానీ అలాంటివి ఏమీ జరగటం లేదని వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? ఈ రమణ దీక్షితులు సంబంధించి ఏదైతే ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకి టీటీడీ స్పష్టం చెప్పిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ రమణ దీక్షితులు అతనికి తెలియకుండా ఈ వీడియోని అప్లోడ్ చేశారని చెప్పి ప్రచార మాధ్యమాల్లో కూడా ఈ మధ్య చర్చలు కొట్టడం కూడా జరిగింది. మరోపక్క రమణ దీక్షితులు వ్యాఖ్యానిస్తూ కూడా అది తన వీడియో కాదని చెప్పి కూడా ఆయన స్పష్టం చేస్తూ టీటీడీ ఈవో కూడా లేఖ రాయడం జరిగింది. తరచూ సోషల్ మీడియాను వేదిక చేసుకుని రమణ దీక్షితులు కూడా టీటీడీపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. దానికైతే రమణ దీక్షితుల పైన కూడా ఇటీవల కాలంలో జరిగిన బోర్డు మీటింగ్ లో కూడా టీటీడీ అతను గౌరవార్థిగా పోస్ట్ కూడా స్పష్టం చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోపక్క రమణ దీక్షితులు తరచూ కూడా టీటీడీ సంబంధించి కూడా తరచూ వ్యాఖ్యలు చేస్తూ టీటీడీ సంబంధించిన ఆగమ శాస్త్రం సంబంధించి కూడా సరిగ్గా లేదు, ప్రసాదాలకు కూడా సరిగ్గా జరగడం లేదు, నిర్ణయాలు సరిగ్గా జరగడం లేదని కూడా తరచూ టీటీడీ మీద ఆరోపిస్తూ గత ప్రభుత్వంలో కూడా పింక్ డైమండ్ మాయమైపోయిందని చెప్పి కూడా తరచూ ఆరోపిస్తూ టీటీడీపై ఒక బురద చల్లే కార్యక్రమం కూడా తను చేస్తూ వస్తూ ఉన్నారు. మరోపక్క కూడా రమణ దీక్షితుల పైన కూడా వేటు వేసినప్పుడు కూడా తను ఎటువంటి సలహాలు ఇవ్వాలన్నా కూడా టీటీడీ బోర్డు కానీ టీటీడీ చైర్మన్ కానీ టీటీడీ ఈవో కానీ తరచూ కూడా చెప్తూ వస్తున్నారు. ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే మీరు ఎప్పుడు కూడా టీటీడీకి ఇవ్వచ్చు అని కూడా చెప్తున్నప్పుడు కూడా తను ఎప్పుడు కూడా సలహాలు ఇవ్వకుండా కూడా సోషల్ మీడియా వేదిక చేసుకుని తరచూ టీటీడీ మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవల కాలం మీడియాకు సంబంధించి కూడా ఏదైతే ధర్మారెడ్డి గుర్తు పెట్టుకోవడం లేదని, ప్రసాదాలు సరిగ్గా చేయడం లేదని చెప్పి, లేదంటే అక్కడ ఉన్న పద్ధతులు సరిగ్గా లేదని చెప్పి దర్శనాలు టికెట్లు అమ్ముకుంటున్నారని చెప్పి రకరకాల ఆరోపణలు కూడా సోషల్ మీడియా పైన వేదిక చేసుకున్నానికి ఆరోపించిన వాస్తవం అదైతే వాస్తవము. ఎందుకంటే ఇటీవల కాలంలో ధార్మిక సదస్సుకు సంబంధించి కూడా టీటీడీ ఏర్పాటు చేసిన సందర్భంగా కూడా టీటీడీ ఒక జరిగే కైంకర్యాలకు సంబంధించి, టీటీడీ ఒక జరిగే ప్రసాదాలకు సంబంధించి టీటీడీ చేసే సౌకర్యాలు భక్తులు కల్పించే విషయంలో కూడా ఎక్కడా కూడా ఎటువంటి మైనస్ మార్క్స్ జరగకుండా కూడా టీటీడీ చేస్తుందని కూడా ఇటీవల ధార్మిక సదస్సులో కూడా పీఠాధిపతులు మఠాధిపతులు కూడా స్పష్టం చేయడం జరిగింది. మరోపక్క ఇది రాజకీయ దుమారంగా కూడా ఈ రమణ దీక్షితుల వ్యాఖ్యలు కూడా జరుగుతోంది. ఏదైతే రామచంద్ర యాదవ్ కూడా అమిత్ షాకి లేఖ రాయడం కూడా జరిగింది. మరోపక్క ఇది చూడాలి, మన హోంశాఖ కూడా దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకొని దీనిపైన విచారణ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇది మన సంబంధించిన సంబంధించి ఇష్యూ అయితే ప్రజెంట్ టీటీడీకి సంబంధించిన ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఆధ్యాత్మిక చింతనలో సాగాల్సిన తిరుమల ఖ్యాతిని తమకు అనుకూలంగా రమణ దీక్షితులు వైసీపీ నేతలు వాడుకున్నారు. అందుకు తగ్గట్టుగానే తెర వెనుక మంత్రాంగము నడిపారు. అయితే ఏకు మేకై కూర్చున్నట్లుగా నాడు జగన్ పంచన చేరిన రమణ దీక్షితులు తాజాగా టీటీడీలో జరుగుతున్న అనేక విషయాలపై మాట్లాడడంతో జగన్కు కోపం కట్టలు తెంచుకుంది. దాని పర్యవసానంతో రమణ దీక్షితులు అవుట్ అయ్యారు. మొత్తం మీద టీటీడీలో ధర్మారెడ్డి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ వారి వారి స్వార్థానికి తిరుమల వెంకన్నను వాడుకోవటం కలియుగ వింతగా చెప్పాల్సిందే. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.